సర్వాన్ని పొందాలంటే, అనంతమైన ఆనందాన్ని పొందాలంటే వేదస్వరూపుడైనటువంటి ఆ వేద వైద్యుడిని, ఆయన అందుకే ఆయనకు వేద వైద్యుడు అనే పేరు. వేదాంగో వేదవిత్ కవి అని ఆ భగవంతుడికి అనేక నామధేయాలు ఉన్నాయి. ఆయన వేదస్వరూపుడు, వేదవేత్త, వేదాంగుడు, కవి, వేదవిత్ ఇలాంటి పేర్లన్నీ ఉన్నాయి. అలాంటి ఆ భగవంతుడిని మనం తెలుసుకోవాలంటే వేదమే కావాలి. వేదముతోనే వేదస్వరూపుడైనటువంటి భగవంతుడిని తెలుసుకోవాలి. స్వామి వెంకటేశ్వరరావు గారికి ఒక సందేహం. స్వామి, ఈ సృష్టి ఎలా ఏర్పడినది? దేని నుండి వచ్చినది? భగవంతుడు సోకామయత బహుశ్యాం ప్రజాయేయ అని ఆయన ఈ సృష్టికి ముందు సంకల్పించాట. ఆ భగవత్ సంకల్పం మాత్రం చేత ఈ సృష్టి అంతా ప్రారంభమైంది. అది ఎలా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష. అంటే ఆ పరమేశ్వరుని యొక్క కేవలం ఇచ్ఛా మాత్రం చేత, సంకల్ప మాత్రం చేత ఆయన ఏమనుకున్నాడు, నేను సర్వత్రా ఉండవాడుగా అయిపోవాలి, సర్వవ్యాపిని కావాలి అనుకున్నాడు. బహుశ్యాం అనేక విధాలుగా నేనే కావాలి. ప్రజాయేయ సమస్తమైన సృష్టిని జరిగిపోవాలి అని అనుకునేటప్పటికీ ఆత్మస్వరూపం నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి పృథివీ పుట్టింది, ఈ పృథివీ నుంచి అనేక విధములైనటువంటి ఓషధులు పుట్టుకొచ్చాయి, ఆ ఓషధుల్లోంచి అన్నం పుట్టుకొచ్చింది, ఆ అన్నం ద్వారా మానవుడు పుట్టుకొచ్చాడు. ఈ కలిగినటువంటి మానవులందరూ కూడా అనంతమైనటువంటి సంఖ్యాకులై వీరందరూ కూడా ఈ సృష్టికి కారణభూతులు మొదలుపెట్టారు. ఆ ప్రకారంగా ఆ పరమేశ్వరుడి నుంచి ప్రకృతి, అక్కడి నుంచి క్రమక్రమంగా ఈ అనంతమైనటువంటి సృష్టి పుట్టుకొచ్చింది. ఈ సృష్టి అనంతంగా జరుగుతూనే ఉంటుంది. ఎంతకాలం జరుగుతుంది, ఎంతవరకు జరుగుతుందంటే పరమేశ్వరుని యొక్క ఇచ్ఛ ఎంతకాలం ఉంటుందో అంతకాలం సాగుతూనే ఉంటుంది. ఆ పరమేశ్వరుని యొక్క ఇచ్ఛ మార్పు చెందినప్పుడు ఈ సృష్టి యొక్క స్థితిలో కూడా మార్పు కలుగుతుంది. ఆ మార్పు కలగ్గా చివరికి ఒకనొక నాటికి ఈ సృష్టి అంతా కూడా ఆ భగవంతుల్లోనే లీనమైపోతుంది. సృష్టించేవాడు బ్రహ్మ అవుతున్నాడు. అంటే భగవంతుడు ఒకడే, నలుగురు లేరు. సృష్టించేవాడేమో బ్రహ్మచేత సృష్టించబడితే దానిని పరిపాలన చేసేవాడేమో విష్ణువు. అది వ్యర్థమైన నాడు దాన్ని లయింపజేసేవాడు రుద్రుడు. ఈ ముగ్గురు కలిసి భిన్నంగా ఉన్నారంటే లేరు, ఒక్కడే. ఏకస్తన్ బహుధా విచార, ఒకడుగా ఉన్నటువంటి వాడే అనేక విధాలుగా మనకు అగపడుతున్నాడు. కానీ మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే భిన్నంగా ఉన్నారని నువ్వు అనుకోవద్దు, ఏకరూపంగానే భావించి, ఏకాత్మగానే భావించి, ఆ విధంగా భావన చేశావంటే కనుక ఏకస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు నిన్ను అనేక విధాలుగా కాపాడుతాడు, సంరక్షిస్తాడు. నువ్వు అంతేకాకుండా ఏ రూపంలో ఏ విధంగా నువ్వు ప్రార్థించినా, ఏ రూపంలో ఏ విధంగా నువ్వు ధ్యానం చేసినా నిన్ను కరుణించేది మాత్రం ఏకరూపంలో ఆ భగవంతుడు ఒక్కడే. మనం ఏ రూపంలో ఏ పేరుతో పిలిచినా సరే, మనం పిలిచేది ఏ రూపమైనా, ఏ పేరుతో పిలిచినా
పలికే భగవంతుడు ఒకే భగవంతుడే, వాడే పలుకుతాడు. వెంకీ గారు